కార్తీక పురాణం 3వ అధ్యాయం. కావేరీ కార్తీక స్నానఫలము తత్వనిష్ట చరితము. ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసమందు స్నానము, దానము, జపము మొదలైన పుణ్యములలో ఏదైనాను స్వల్పమైన చేసిన ఎడల ఆ స్వల్పమే అనంత ఫలప్రదమగును. స్త్రీలు గాని పురుషులు గాని అస్థిరమైన శరీరమును నమ్ముకుని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతమును చేయని ఎడల 100 మార్లు కుక్కగా పుట్టెదరు. కార్తీక పూర్ణిమ రోజున స్నానదానములు ఉపవాసమును చేయని మనుష్యుడు 1,000,000 మార్లు చండాలుడై జన్మించును. అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడై ఉండును. ఈ విషయము అందొక పూర్వకథ కలదు, చెప్పేదను వినుము. ఆ ఇతిహాసము తత్వనిష్ఠుడదై ఉన్నది కనుక దానిని వినుము. ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడని ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, అబద్ధమాడనివాడు, ఇంద్రియములను జయించినవాడు, సమస్త ప్రాణుల యందు దయగలవాడు, తీర్థయాత్రలందు ఆసక్తి గలవాడు. రాజా, ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు పోవచ్చు గోదావరి తీరమందు ఆకాశము అంటి ఉన్నట్లు అనిపించు ఒక మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులను చూచెను. ఆ బ్రహ్మరాక్షసులకు తల వెంట్రుకలు పైకి నిక్కి ఉన్నవి, నోరు వికటముగానున్నది, శరీరము నల్లగా ఉన్నది, ఉదరము కృషించి ఉన్నది, నేత్రములు గడ్డము, ముఖము ఎర్రగానున్నవి, దంతములు పొడవుగానున్నవి, చేతిలో కత్తులపైన పుర్రెలు కలిగి సర్వ జంతువులను భయపెట్టుచుండిరి. ఆ రాక్షసుల భయము చేత అవతవృక్షమునకు 6 క్రోశముల దూరము లోపల మనుష్యులు, పక్షులు, మృగములు సంచరించుటే లేదు. అవట సమీపమందు పర్వత సమాన శరీరము గల ఆ బ్రహ్మరాక్షసులు నిత్యము పశువులు, పక్షులు, మృగములు మొదలైన జంతుజాలముల యొక్క ప్రాణములకు భీతి గొల్పుచు భయంకర శబ్దములను చేయుచుండరి. అనేక కార్తీక వ్రతములు ఆచరించిన తత్వనిష్ఠుడు దైవవశము చేత మార్గమున పోవచ్చు మర్రి చెట్టు మీదనున్న 3 బ్రహ్మరాక్షసులను చూచెను. తత్వనిష్ఠుడు భయపడి శ్రీహరి పాదారవిందములను స్మరించి, దేవేశ నన్ను రక్షించుము, లోకేశ, నారాయణ, అవ్యయ నా మొర ఆలకించుము, సమస్త భయముల నశింపజేయు దేవా నా భయమును పోగొట్టుము, నాకు నీవే దిక్కు తప్ప నన్ను రక్షింప సమర్థులెవ్వరునూ లేరు. ఈ ప్రకారము హరిని గూర్చి మొరపెట్టుచు వారి భయమున పరిగెత్తుచున్న బ్రాహ్మణుని చూచి బ్రహ్మరాక్షసులు వానిని భక్షించు తలంపుతో అతని వెంబడి పరిగెత్తసాగిరి. ఇట్లు కొంత దూరము పోగానే వెనుకకు తిరిగిన ఆ బ్రాహ్మణుని దర్శన వలన బ్రహ్మరాక్షసులకు జాతిస్మృతి కలిగినది. ఓ రాజా, తర్వాత బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని ముందు భూమియందు దండ ప్రమాణముల ఆచరించి అంజలి బట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లని స్తుతించిరి. బ్రాహ్మణోత్తమ, మీ దర్శనము వలన మేము పాపరహితులమైతిని. మీ రాక మాకు ఉపకారము కొరకైనది. అది న్యాయమే. మహాత్ములు జీవించుట, యాత్ర చేయుట, లోకమును ఉద్ధరించుట కొరకే, ఉపకారం కొరకే అను కదా. బ్రాహ్మణుడి మాటలను విని భయమును వదిలి మంచి మనస్సుతో ఇట్లనియే, మీరెవ్వరు ఏ కర్మచేత ఇట్టి వికృత రూపము కలిగినది? లోకనిందితమైన ఏ కర్మను మీరు పూర్వమందు చేసినారు? భయమును వదిలి సర్వమును నాకు చెప్పుడు. తర్వాత రాక్షసులు తాము చేసిన నింద్య కర్మలను వేరువేరుగా తలుచుకొని ఆ బ్రాహ్మణుడితో ఇట్లు విన్నవించిరి. మొదటి రాక్షసుడు ఇట్లు పలికెను, అయ్యా, నేను పూర్వజన్మమందు ద్రావిడ దేశములో మందరమను గ్రామమునకు మునసబును, బ్రాహ్మణులలో నీచుడను, కఠినమైన మాటలను వాడెను, ఇతరులను వంచించు మాటలను మాట్లాడుటలో నేర్పరిని. నా కుటుంబ లాభము కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించి తిని బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒక్కనాడైనను అన్నమును బెట్టి ఉండను. బ్రాహ్మణుల సొమ్ము స్నేహము చేత హరించుటచే 7 తరముల కుటుంబమును నశించును. దొంగతనముగా బ్రాహ్మణుల ధనం అపహరించి ఎడనడలా సూర్యచంద్ర చండల నక్షత్ర ఉండు వరకు కుటుంబము నశించెను. తరువాత మృతి నొంది యమబాధలను అనేకము నొంది
ఆ దోషము చేత భూమి యందు బ్రహ్మరాక్షసుడనై జన్మించి తిని కనుక బ్రాహ్మణోత్తమ ఈ దోషము నశించు ఉపాయము విచారించి చెప్పుము. అందులో రెండవ వాడిట్లు చెప్పాను. అయ్యా, నేను ఉందుండువాడను. నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుకొని వారిని దూషించువాడను. ఇదిగాక నేనును నా భార్య పిల్లలను షడ్రసోపేతమైన అన్నమును భుజించుచు నా తల్లిదండ్రులకు మాత్రము చద్ది అన్నమును పెట్టుచుండువాడను. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒక్కనాడైనను అన్నమును పెట్టెడివాడని కాను. మరియు ధనమును విస్తారముగా ఆర్జించి ఇంటిని. పిమ్మట నేను చనిపోయి యమలోకమందు 8 యుగముల వరకు బాధలను పొంది బ్రహ్మరాక్షసుడనై భూమి యందు జన్మించి తిని. ఓ బ్రాహ్మణోత్తమ, నాకీ పాపము తొలగు ఉపాయము చెప్పి నన్ను ఉద్ధరింపుము. తరువాత మూడవ వాడు నమస్కరించి తన స్థితిని ఇట్లు చెప్పాను. అయ్యా, నేను ఆంధ్రదేశ నివాసినిని, బ్రాహ్మణుడను, విష్ణాలయమందు స్వామికి అర్చకుడను. స్నాన సంధ్యావందనాలను విడిచి స్వామి పూజను వదిలి పరనిందలను చేయుచు విశేషముగా మాట్లాడుచు కఠినుడనై దయాశూన్యుడనై తిరుగుచు దేవాలయమందు భక్తులు వెలిగించే దీపములలో నెయ్యిని నూనెను అపహరించి వేశ్యాగృహమందు దీపములను పెట్టి ఆ నేతిని వేశ్యకి ఇచ్చి అన్నములను అపహరించి అనేక యాతనలను అనుభవించి తరువాత భూమికి వచ్చి నానా జన్మములందు జన్మించి చివరకు బ్రహ్మరాక్షసుడనై పుట్టి ఈ మర్రి మీద ఉంటిని. కనుక సమస్త భూత దయాపర బ్రాహ్మణోత్తమ, నన్ను రక్షించుము. నాకీ బ్రహ్మరాక్షస జన్మను నశింపజేయుము. తత్వనిష్ఠుడిట్లు బ్రహ్మరాక్షసుల మాటలను విని ఆశ్చర్యము నొంది, మీకు కొంచెమైనను భయము లేదు, మీ దుఃఖము పోగొట్టెదను. నేను కార్తీక స్నానార్థము పోవుచున్నాను, నాతో మీరు కూడా రండి అని వారిని తీసుకుని పోయి కావేరీ నదిలో బ్రహ్మరాక్షసుల నిమిత్తము రాక్షసులచే కూడా స్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వమును నశింపజేసెను. అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నాన మహాం కరిష్యే. ఇట్లు సంకల్పం చేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలమిచ్చెను. ఆ క్షణమే ఆ ముగ్గురు దోషవిముక్తులై దివ్యరూపములను ధరించి వైకుంఠలోకమునకు బోయిరి. ఓ జనక మహారాజా, వినుము. మోహము చేతగాని అజ్ఞానం చేతగాని కార్తీక మాసంబున శుక్ర నక్షత్ర ఉదయమించినప్పుడు తెల్లవారుజామున సూర్యోదయ కాలమందు కావేరీ నది యందు స్నానము చేసి పిమ్మట విష్ణు పూజన చేసిన వానికి 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ఏదో ఒక ఉపాయము చేత కావేరీ స్నానమును తప్పక చేయవలెను. కార్తీక మాసమందు దామోదర ప్రీతిగా ప్రాతస్నానము చేయనివాడు 10 జన్మలందు చండాలుడై జన్మించి తర్వాత ఊరపందిగా జన్మించును. కాబట్టి స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక స్నానమందు ప్రాతస్నానమును తప్పక చేయవలెను. ఈ విషయమై ఆలోచన చేయ పని లేదు. 3వ రోజు పారాయణం సంపూర్ణం. హరిహర అర్పణమస్తు. శుభం.